మారుతి కంపెనీ వాళ్ళు వాళ్ళ కార్ ప్రైజెస్ పెంచుతారని ఆల్రెడీ అనౌన్స్మెంట్ అయితే చేశారండి. 30,000 వరకు పెరగొచ్చని తెలుస్తుంది. కానీ ఇంకొంచెం డీటెయిల్గా తెలుసుకోవాలని చెప్పేసి నేను షోరూమ్ వాళ్ళతో టచ్లోకి వెళ్ళి నేను డీటెయిల్స్ తీసుకున్నాను. ఎగ్జాక్ట్గా ఏ కార్ మీద ఎంత ప్రైస్ పెరుగుతుంది, అంటే ఎక్స్ షోరూమ్ ప్రైస్ మీద ఎంత పెరుగుతుంది అనేది నాకు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. దాన్ని బేస్ చేసుకొని ఆన్ రోడ్ మీద ఎంత ప్రైస్ పెరగవచ్చు అని అంచనా కూడా మీకు చెప్తాను. సో ఈ వీడియోలో మీకు కార్ వైజ్, అంటే ప్రతి కార్కి ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఎంత పెరగబోతుంది, దానివల్ల ఆన్ రోడ్ ప్రైస్ ఎంత పెరగవచ్చు, సో ఓవరాల్గా మీ పాకెట్ మీద ఎంత బర్డెన్ పడుతుంది అనేది కూడా డీటెయిల్గా చెప్తాను. అండ్ ఆల్సో ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్స్ గురించి ఒక అనౌన్స్మెంట్ అయితే వచ్చింది మారుతి వాళ్ళది, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. హాయ్ అండి, నేను మీ కార్ మామ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చేటైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చేయడానికి చాలా ఎఫర్ట్ పట్టింది, ఒక లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ మీరు కార్ కొనే ప్రాసెస్లో సీరియస్గా ఉన్నట్లయితే కనుక ఈ కార్ ప్రైస్ పెరుగుతున్నాయి కాబట్టి ఆ ప్రైస్ పెరిగిన ప్రైస్కి వల్ల మీరు ఎఫెక్ట్ అవ్వకూడదు అనుకుంటే కార్ మామ కమ్యూనిటీలో జాయిన్ అయితే మీకు డిస్కౌంట్స్లో కొనవచ్చు, దానివల్ల మీకు తక్కువకి పడుతుంది. సో మీకు కార్ ప్రైస్ పెరిగినా సరే మీకు ప్రొటెక్షన్లా ఉంటుంది అనమాట. సో కార్ మామ కమ్యూనిటీ జాయిన్ అవ్వడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఇప్పుడు ఏ కార్ మీద ఎంత ప్రైస్ పెరిగిందో చూద్దామండి. సో ఆల్టో K10 మారుతి వాళ్ళది, ఈ కారు మీద ఎక్స్ షోరూమ్ ప్రైస్ 10,500 వరకు పెరగవచ్చని తెలుస్తుంది. దీనివల్ల ఆన్ రోడ్ ప్రైస్ మీద 12,000 to 13,000 డిఫరెన్స్ అయితే రావచ్చు. సో ఎక్స్ షోరూమ్ ప్రైస్ పెరిగితే ఆన్ రోడ్ మీద ఎందుకు డిఫరెన్స్ వస్తుంది అంటే ఎక్స్ షోరూమ్ ప్రైస్ వల్ల కొంచెం రోడ్ ట్యాక్స్ కూడా కొంచెం మైనర్గా పెరుగుతుంది అండ్ ఇన్సూరెన్స్ కూడా కొంచెం పెరుగుతుంది అనమాట. సో దానివల్ల ఆన్ రోడ్ ప్రైస్ అనేది కొంచెం ఎక్స్ట్రా పెరుగుతుంది, అది మనం మైండ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ కారు ఎస్ప్రెస్సో, మారుతి సుజుకి ఎస్ప్రెస్సో, దీని మీద ఎక్స్ షోరూమ్ ప్రైస్ వీళ్ళు 10,000 వరకు పెంచుతున్నారని చెప్తున్నారు. సో ఇది 12,000 నుంచి 15,000 వరకు ఆన్ రోడ్ ప్రైస్ మీద డిఫరెన్స్ అయితే మీకు రావచ్చు. మారుతి సుజుకి సెలేరియో కారు మీద 14,000 పెంచుతున్నారని చెప్తున్నారు. సో ఆన్ రోడ్ ప్రైస్ ఒక 17,000 నుంచి 19,000 వరకు మీకు డిఫరెన్స్ అయితే రావచ్చు అండి. అండ్ వ్యాగనార్ మీద 14,250 రూపాయల వరకు పెరగవచ్చు అని తెలుస్తుంది. సో దీని మీద కూడా ఆన్ రోడ్ ప్రైస్లో మీకు 17 నుంచి 19,000 ఎక్కువ పడుతుంది అనమాట. తర్వాత మారుతి సుజుకి స్విఫ్ట్, దీని మీద ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 17,500 వరకు పెరుగుతుందని తెలుస్తుంది. దీనివల్ల ఆన్ రోడ్ ప్రైస్ మీకు 21,000 నుంచి 22,000 వరకు పెరిగే అవకాశం ఉంది. అండ్ మారుతి సుజుకి డిజైర్, దీని మీద ఎక్స్ షోరూమ్ ప్రైస్ 20,000 పెంచుతున్నారు. సో దానివల్ల 23 నుంచి 25,000 వరకు మీకు ఎక్స్ట్రా పడవచ్చు అనమాట ఆన్ రోడ్ ప్రైస్. తర్వాత మారుతి సుజుకి బ్రిజా, దీనిపై 24,000 అయితే పెరుగుతుంది. దానివల్ల 26,000 నుంచి 30,000, ఒక 30,000 అయితే అప్రాక్సిమేట్గా మనం బ్రిజా మీద ఆన్ రోడ్ ప్రైస్ మీద పెరుగుతుందని చెప్పుకోవచ్చు. అండ్ మారుతి సుజుకి ఎర్టిగా, దీని మీద 28,000 పెంచుతున్నారు ఎక్స్ షోరూమ్ ప్రైస్ మీద. సో ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 35 నుంచి 40,000 వరకు పెరిగే అవకాశం ఉంది, ఎందుకంటే ట్యాక్స్ స్లాబ్ కూడా మారిపోతుందండి ఇక్కడ నుంచి, అందుకనే ప్రైస్ కొంచెం ఆన్ రోడ్ ప్రైస్ ఎక్కువ డిఫరెన్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ మారుతి సుజుకి ఈకో, మన ఓమ్ని వ్యాన్, మారుతి వ్యాన్ చెప్పుకుంటాం కదా, 15,500 అండ్ 18,500, లైక్ టూర్ వేరియంట్ ఉంది, లైక్ ట్యాక్సీ వాళ్ళు తీసుకునేది. సో అప్రాక్సిమేట్గా ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే ఒక 22,000-23,000 పెరిగే అవకాశం ఉంది. అండ్ మారుతి సుజుకి విక్టోరిస్ అన్నిటికన్నా ఎక్కువ, దీనిపై 30,000 ప్రైస్ పెంచుతున్నామని చెప్తున్నారు. సో దీనివల్ల ఆన్ రోడ్ ప్రైస్లో 40,000 వరకు అయితే డిఫరెన్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఇవి కాకుండా నెక్సాలో ఉన్న కార్స్కి సాలిడ్గా నాకు కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ దొరకలేదు, బట్ నా ఎస్టిమేషన్ వచ్చేసి బలినో మీద అప్రాక్సిమేట్గా వీళ్ళు ఒక 15,000 వరకు పెంచే అవకాశం ఉంది. సో దానివల్ల ఆన్ రోడ్ ప్రైస్ ఒక 20,000 వరకు పెరిగే అవకాశం ఉంది. ఫ్రాంక్స్ మీద ఒక 18,000-20,000 పెంచవచ్చు, పెంచితే 30,000 వరకు ఫ్రాంక్స్ మీద పెరిగే అవకాశం ఉంది, ఎందుకంటే ఫ్రాంక్స్ మంచి డిమాండ్లో ఉంది కాబట్టి దాన్ని ఎన్కాష్ చేసుకునే అవకాశం ఉంది. తర్వాత గ్రాండ్ విటారా ఉంది, గ్రాండ్ విటారా మీద కూడా ఒక 30,000 పెరిగే అవకాశం ఉంది. సో 30,000 పెరిగితే అప్రాక్సిమేట్గా 40,000-45,000 ఆన్ రోడ్ ప్రైస్ మీద పెరిగే అవకాశం ఉంది. అండ్ ఈ విటారా ప్రైస్ కూడా పెరుగుతుంది అంటున్నారు. సో ఈ విటారా అది అంతా ఎగ్జాక్ట్ తెలియదు, బట్ ఈ విటారా కూడా పెరిగితే, రీసెంట్గా లాంచ్ అయింది కాబట్టి ఈ విటారా పెంచుకుని ఉంటే బాగుంటుంది, బట్ లెట్ us see how it happens. అండ్ ఈ ప్రైస్ పెరగడాలు, తర్వాత ఇవన్నీ పెట్రోల్ ప్రైస్ కూడా పెరుగుతుంది, కార్ ప్రైస్లు పెరుగుతున్నాయి. ఈ సినారీలో ఎలక్ట్రిక్ కార్ కొనొచ్చా, లేకపోతే పెట్రోల్ కార్ కొనాలా, లేకపోతే ఇంకేమన్నా, అసలు నేను తీసుకుంటున్న డెసిషన్ కరెక్టా కాదని మీకు డౌట్ ఉంటే కనుక మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడచ్చండి. సో నాతో మాట్లాడడానికి కన్సల్టేషన్ బుక్ చేసుకోవచ్చు. కన్సల్టేషన్ బుక్ చేసుకోవడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, అక్కడ మీరు చెక్ చేసి బుక్ చేయొచ్చు. అండ్ ఇదే కాకుండా మనకి రీసెంట్గా నితిన్ గడ్కరీ గారు
ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్ లాంచ్ గురించి అనౌన్స్మెంట్ ఇచ్చారు జూన్ 5th. సో డెఫినెట్లీ ఇట్స్ వర్త్ వెయిటింగ్ అండి. జూన్ 5th వరకు మనం వెయిట్ చేయడం కూడా మంచిదే. అక్కడ ఆ అనౌన్స్మెంట్లో ఏమొస్తుందో మనకి, ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్స్ ఏమన్నా డైరెక్ట్గా లాంచ్ చేయబోతున్నారా, లాంచ్ చేస్తే ఏ ప్రైజ్లో లాంచ్ చేస్తారు, ఒకవేళ సబ్సిడీ ఇస్తుందా లేదా గవర్నమెంట్, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనం వెయిట్ చేయొచ్చు. కానీ నేను కొంచెం అనాలిసిస్ చేశాను. అసలు ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్స్ అంటే ఏంటి, అవి నిజంగా మనకి యూస్ఫుల్లా కాదా, మనము ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్స్ కొనొచ్చా లేదా, అండ్ ఏం అవ్వబోతుంది దాని గురించి ఒక డీటెయిల్ వీడియో చేశానండి. అది ఇక్కడ మీరు చూడొచ్చు.